హే గాయ్స్, దిస్ ఇస్ మానస్. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటాము అంటే స్కాలర్షిప్స్ ఎలా వస్తాయి. అంటే మీరు మాస్టర్స్కి వెళ్తున్నారు, ఓకే, లక్షలు పెడుతున్నారు. బట్ స్కాలర్షిప్ కూడా ఒక ఛాన్స్ ఇవ్వడానికి ట్రై ఉంది. ఎందుకంటే స్కాలర్షిప్స్ రావడం అంత ఈజీ కాదు, బట్ అలాగనే అంత కష్టము కూడా కాదు. బట్ మీ యూనివర్సిటీ ఇవ్వకపోతే మనం ఏం చేయలేము అనమాట. సో స్కాలర్షిప్ అనేవి 4 టైప్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ది ఏంటంటే జిఏ, సెకండ్ది టీఏ, థర్డ్ది ఆర్ఏ, ఫోర్త్ది ఇన్స్టేట్. సో అలా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ది జిఏ తీసుకుందాం. సో జిఏ అంటే గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్ అనమాట. సో గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్ అంటే ఎయిదర్ మీకు ఆఫర్ లెటర్తో పాటు $1,000 $2,000 అలా వస్తాయి కదా, అది గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్ కింద వస్తుంది. సో నాకు యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి నుంచి అడ్మిషన్ ప్రాసెస్తో పాటు $2,000 స్కాలర్షిప్ లాగా వచ్చింది. దానికోసం నేనేం సపరేట్గా ఏం పెట్టలేదు, ఆటోమేటిక్గా అదే వచ్చింది. సో ఇలా వచ్చేవి గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ అంటారు. ఇదే కాక వన్స్ అడ్మిట్ అయ్యాక ఇంకొన్ని ఉంటాయి. లైక్ ఆఫీస్లో మీరు పనిచేస్తూ ఉంటారు, లైక్ హెల్ప్ డెస్క్లో కానీ అడ్మిషన్ ఆఫీస్లో, నెక్స్ట్ వెబ్సైట్ డిజైన్ చేయడమో, వాళ్ళకి లోగో డిజైన్ చేయడమో అలా ఉంటాయి అన్నమాట. సో అలా చేసినా సరే వాటిని కూడా గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్ అంటారు. అంటే జస్ట్ అంటే మినిమం వేజ్ లాగా వస్తుంది. మినిమం వేజ్ కంటే ఇంకా బాగానే వస్తుంది నన్ను అడిగితే గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్లో. సో ఇది గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్ అనమాట. దీనివల్ల మాకు సపరేట్ యూజ్ ఉండదు. నెక్స్ట్ టీఏఆర్ఏ అని వస్తాయన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో టీఏఆర్ఏ, సో డిఫరెన్స్ చెప్తా. టీఏ అంటే టీచింగ్ అసిస్టెంట్, ఆర్ఏ అంటే రీసెర్చ్ అసిస్టెంట్షిప్ అనమాట. సో టీచింగ్ అసిస్టెంట్షిప్ అంటే మీరు వన్స్ గ్రాడ్యుయేట్ స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆల్రెడీ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా ఉంటారు కదా ఆబ్వియస్లీ. సో వాళ్ళ పేపర్స్ కరెక్షన్ చేయడం కానీ, వాళ్ళకి ఏమైనా ఎలెక్టివ్స్ ఏమైనా ఉంటాయి కదా, ఫ్యాకల్టీ బదులు ఒక్కొక్క ఇండివిజువల్ క్లాస్ తీసుకోవడం కానీ, ఇవన్నీ ఈ స్కాలర్షిప్లో ఏవైనా సరే 20 hours మాత్రమే మీరు చేయగలుగుతారు. నెక్స్ట్ సమ్మర్ ఆ టైం అప్పుడు అయితే 40 hours అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో టీఏ ఏంటి అంటే, సో పేపర్స్ ఏదో పేపర్ కరెక్షన్ కానీ, లేకపోతే కొన్ని క్లాసెస్ మీరు టీచ్ చేయాల్సి వస్తుంది. సో అదేనా మాత్రం చేస్తారనమాట. సో టీఏ వల్ల యూజ్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మీరు టీఏ చేస్తే కొన్ని కాలేజెస్లో ఏం చేస్తారు అంటే ఇన్స్టేట్ స్కాలర్షిప్ ఇస్తారనమాట. సో ఇన్స్టేట్ స్కాలర్షిప్ అంటే ఏమీ లేదు, మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కదా, వాటిని అవుట్ స్టేట్ స్కాలర్షిప్ అంటాం అనమాట. సో ఎవరైతే డొమెస్టిక్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని ఇన్స్టేట్ స్కాలర్షిప్ అంటారనమాట. సో ఈజీగా 30-50% వేరీ అవుతాయి ఫీజెస్లో. సపోజ్ మీరు 50 లక్షల ఫీజెస్తో వెళ్తున్నారు అనుకోండి, మీకు టీఏ కానీ వచ్చింది అనుకోండి, జస్ట్ 25 lakhsతోనే అయిపోద్ది అనమాట మీకు. అలాగే ఆర్ఏ కూడా అంతే అనమాట. సో ఆర్ఏ ఏంటంటే మీరు ఒక ప్రొఫెసర్ కింద పనిచేస్తారు. ఆ ప్రొఫెసర్ యొక్క రీసెర్చ్ పేపర్స్ హెల్ప్ చేయడము, లేకపోతే రెఫరెన్స్ బుక్ ఎతకడము, లేకపోతే రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క డేటాని కలెక్టివ్గా చేసి అనలైజ్ చేసి ప్రాసెస్ చేయడం, మోడలింగ్ చేయడం, అలా అలా ఉంటాయన్నమాట. సో ప్రొఫెసర్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆర్ఏ బెస్ట్, టీఏ బెస్ట్ అంటే ఆర్ఏ బెస్ట్ అంట. ఎందుకంటే టీఏ సెమిస్టర్కి మన రెన్యూవల్షిప్ అనమాట. సో లాస్ట్ సెమిస్టర్లో మీకు అంత లైక్ మీరు సరిగ్గా పెర్ఫార్మెన్స్ బాగోపోయినా, మీ నుంచి ఏదైనా కంప్లైంట్స్ వచ్చినా, లేకపోతే సంథింగ్ మీ ఏదైనా అయినా సరే, సో టీఏ పోద్ది. ఆర్ఏ అయితే అలా కాదు, ఒకసారి వచ్చింది అనుకోండి మీకు కాలేజ్ అయ్యేదాకా పోదనమాట. బట్ ప్రొఫెసర్ కానీ కట్ చేస్తే మరి ఇంకేం చేయలేము. మీరు ప్రొఫెసర్తో రిలేషన్షిప్ బాగున్నంత వరకు ఆర్ఏ బాగుంటుంది. నెక్స్ట్ మీరు అడగొచ్చు, వచ్చే ప్రతి కాలేజ్లోనే అయిపోద్దా ఈ ఆర్ఏ టీఏ కొన్ని ఇచ్చారు, ప్రతి కాలేజ్లో 50% వచ్చేస్తుంది అంటే లేదు. సో ఓన్లీ కొన్ని కాలేజెస్లో మాత్రం 50% ఇన్స్టెంట్గా ఇస్తుంది. ఇంకొన్ని కాలేజెస్లో మీకు గుడ్ న్యూస్ ఏంటంటే టీఏ కానీ ఆర్ఏ కానీ ఏదైనా వచ్చిందనుకోండి, కంప్లీట్ ఫ్రీ అనమాట. ట్యూషన్ ఫీజు 100% స్కాలర్షిప్ వచ్చేస్తుంది అనమాట. సో టీఏ ఆర్ఏకి ఉన్నంత బెనిఫిట్ అదనమాట. సో మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇన్స్టెంట్ కూడా చెప్తావు, మళ్ళీ ఇన్స్టెంట్ సపరేట్గా ఎందుకు చెప్పావు 4th టైప్ అని అది మీకు డౌట్ వస్తుంది అనమాట. సో నాకు తెలిసి మీలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు 60-50% పీపుల్ టెక్సాస్ అనే స్టేట్కి వెళ్తారు. ఎందుకంటే మన ఇండియన్స్ ఎక్కువ వెళ్ళేది టెక్సాస్కే కాబట్టి. సో టెక్సాస్లో ఒక రూల్ ఉందన్నమాట. టెక్సాస్లో మీరు ఏ కాలేజ్ తీసుకోండి, లైక్ అది ఎంత పనికిమాలిదా ఉంది, లేకపోతే తోపులకి లైక్ యూటీ ఆస్టిన్ అలాంటిది తీసుకున్నా సరే, సో అందులో ఒకటే రూల్ అనమాట టెక్సాస్ స్టేట్ది. ఏంటంటే ఆ యూనివర్సిటీ నుంచి కనుక మీకు టీఏ, ఆర్ఏ, జిఎస్ అండ్ గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్ ఏమీ రాకపోయినా సరే, మీ అడ్మిషన్ ఆఫర్ లెటర్తో పాటు ఒక $1,000 వచ్చింది అనుకోండి, జస్ట్ $1,000, ఎక్కువ అవసరంలా,
అడ్మిషన్ లెటర్తో పాటైనా, లేకపోతే వన్స్ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత మీరు సంథింగ్ ఏదో ఫ్యాకల్టీకి హెల్ప్ చేసి, లేకపోతే ఏదో ఒక ప్రోగ్రాంలో యాక్టివ్ మెంబర్ అయ్యి, క్లబ్లో యాక్టివ్ మెంబర్ అయ్యి, దాని ద్వారా మీకు 1000 స్కాలర్షిప్ వచ్చిందనుకోండి, $1000, జస్ట్ $1000, మీ ఫీ అనేది అవుట్ స్టేట్ నుంచి ఇన్ స్టేట్కి మారిపోద్ది అనమాట. మీకు 4 సెమ్స్ ఉంటాయి అనుకోండి ఫర్ సపోజ్. ఫస్ట్ సెమ్లో వస్తే నెక్స్ట్ వచ్చి 3 సెమ్స్ కూడా అంతే, అవుట్ స్టేట్ నుంచి ఇన్ స్టేట్కి మారిపోద్ది. అంటే 50 లక్షలు, 50 లక్షలు మీరు కట్టాల్సి అనుకోండి, జస్ట్ 25 ల్యాక్స్కి అలా అయిపోద్ది, 25-30 ల్యాక్స్కి అలా అయిపోద్ది అనమాట, అవుట్ స్టేట్ నుంచి ఇన్ స్టేట్. సో ఇది మనకి టీఏ, ఆర్ఏ, జిఏ అండ్ ఇన్ స్టేట్ స్కాలర్షిప్స్ గురించి. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే జస్ట్ కింద ఉన్న కమెంట్స్లో పెట్టండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.